నమస్కారం అండి. మేషరాశి వారు ఈరోజు వినబోయే ఈ సమాచారం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఒక జోస్యం మాత్రమే కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక అద్భుత నిజం. ఈ వార్త విన్నప్పుడు మీరు నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే కలియుగ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక గొప్ప అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సరిగ్గా 4:30 మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఇప్పటి వరకు మీ మనసును పట్టి పీడిస్తున్న చీకటి, ఆందోళనలు అన్నీ ఇక ముగిసిపోనున్నాయి. ఎందుకంటే ఒక గొప్ప దైవశక్తి ఇప్పుడు మీకు ఒక ప్రాణ స్నేహితుడిలా తోడుగా ఉండబోతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కేవలం రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు మీ చేయి పట్టుకుని మీ జీవితాన్ని మార్చడానికి స్వయంగా ముందుకొచ్చారు. ఆ దైవం ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే ఆ అద్భుతమైన విజయాలేంటి? ఈ విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ భగవంతుడిపై నమ్మకంతో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో హర హర మహాదేవ లేదా జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. ఆ దేవుడి కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేషరాశి వారు సాక్షాత్తు ఒక దైవమే మీకు స్నేహితుడిగా మారడం అంటే అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శుభవార్త. ఇలాంటి అవకాశం మునుపెన్నడూ ఎవరికీ దక్కలేదు, ఇక ముందు దక్కదు కూడా. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. అందుకే చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోయినట్టే అవుతుంది. ఆ దైవం మీతో స్నేహం చేయాలని, మీకు తోడుగా ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే మీకు ఎన్నో చిన్న చిన్న సంకేతాలను కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మీరు వాటిని గమనించలేకపోయారు. అయినా సరే ఆ దైవం మీపై ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. ఆ దివ్య శక్తి ఇప్పుడు మీ దరి చేరింది. అయితే ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దైవం పట్ల మీ ప్రవర్తన ఎంతో వినయంగా ఉండాలి. మీలో ఉండే చిన్నపాటి సానుకూల మార్పులే మీకు కొండంత అండగా మారతాయి. ఆయన ఎప్పుడూ మీపై కోప్పడలేదు. ఒక నిజమైన మిత్రుడిలా మీరు ఆపదలో ఉన్న ప్రతిసారి మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ విషయాలు వినడానికి వింతగా ఉన్నా వీటిని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం. మేషరాశి వారు ఆ దైవం మీకు స్నేహితుడిగా మారడం ఎంత అదృష్టమో అంతే బాధ్యత కూడా. ఎందుకంటే ఆ దివ్య శక్తిని మనం ఎప్పుడూ నొప్పించకూడదు. మీ ప్రవర్తనలో ఏమాత్రం అహంకారం కానీ, ఇతరుల పట్ల చులకన భావం కానీ రాకుండా చూసుకోవాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే ఆ దేవుడి ఆశీస్సులు మీకు అంతగా లభిస్తాయి. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ మనపై కోప్పడడు. ఈ దైవం కూడా మీపై ఎప్పుడూ ఆగ్రహించలేదు. మీరు ఆపదలో ఉండి కళ్ళు మూసుకుని ఆయన్ని తలుచుకున్న ప్రతిసారి ఆయన మీకు అదృశ్య రూపంలో అండగా నిలబడ్డారు. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడిన క్షణాల్లో మీ వెన్నంటి ఉండి ధైర్యాన్నిచ్చారు. ఈ విషయాలు వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వీటిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించలేని వారే నిజమైన దురదృష్టవంతులు. భగవంతుడి దగ్గర న్యాయం జరగడానికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు. మేషరాశివారు మీరు ఎవరికీ కీడు చేయాలని కోరుకోరు, అందరి మంచి ఆశిస్తారు. అందుకే మీరు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ దేవుడు మీకోసం దిగి వచ్చారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దైవశక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక రకంగా మీ శత్రువులే కారణం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం ఇదే. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై చూపించిన ప్రతికూల దృష్టి, మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయాలని వారు చేసిన ప్రయత్నాలు చూసి ఆ భగవంతుడికి మీపై కరుణ కలిగింది. ఆ దైవం కేవలం మీ ఇంటినే కాదు, మీ ప్రాణాలను కూడా ఎన్నోసార్లు గండాల నుండి తప్పించారు. మీ శత్రువులకు ఇప్పుడు ప్రకృతి ద్వారా తగిన గుణపాఠం అందబోతోంది. ఆ దైవ శక్తి మీకు తోడైనప్పటి నుండి మీ జీవితంలో కొన్ని మార్పులను మీరు గమనించే ఉంటారు. మీ పనులన్నీ సజావుగా సాగడం, కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలగడం,
మీలో ఆత్మవిశ్వాసం పెరగడం, ఇవన్నీ ఆయన మీ పక్కనే ఉన్నారనడానికి సంకేతాలు. మీరు మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు. నిజానికి మీ శత్రువులు మీపై కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపాలని ప్రయత్నించారు. మిమ్మల్ని అన్ని వైపుల నుండి ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ దైవ మిత్రుడు మీకు తోడుండడంతో వారి ఆటలు ఏవీ సాగలేదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయ వల్ల మీ ఇంటి ప్రశాంతత కొంచెం తగ్గినట్టు మీకు అనిపించవచ్చు. ఈ మాటలు మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు, కానీ జరుగుతున్న యథార్థాన్ని మీకు వివరించాలన్నదే మా ఉద్దేశ్యం. అందుకే మేము మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించే ఈ ముఖ్యమైన విషయాలను వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోను మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులను, లాభాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే సమయం వృధా చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కేవలం ఒక వారం పాటు మన వీడియోలను క్రమం తప్పకుండా చూసి అందులో చెప్పే చిన్న చిన్న సూచనలను పాటించండి. మీ జీవితంలోని బాధలన్నీ ఎలా మాయమవుతాయో మీకే అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే మేము ఈ మాట చెబుతున్నాం. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఆ సమయంలోనే ఒక దివ్యమైన శక్తి దృష్టి మీపై పడింది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఇతరులకు మేలు చేయాలని చూస్తారో వారికి భగవంతుడి తోడు ఎప్పుడూ ఉంటుంది. మీ విరోధులు మిమ్మల్ని అన్ని వైపుల నుండి ఒత్తిడికి గురి చేస్తున్న ఆ క్లిష్ట సమయంలోనే ఆ దైవం స్వయంగా మీ దరి చేరారు. దైవశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఎటువంటి ప్రతికూలత నిలబడలేదు. ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోయింది. నిన్న రాత్రి సరిగ్గా 2:38 సమయంలో మీ జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించింది. ఆ పవిత్ర సమయంలో ఆ దైవశక్తి మీ ఇంటి దరి చేరగానే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయాలని చూసిన వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రకృతి నియమం ప్రకారం ఎవరు ఏది చేస్తే అది తిరిగి వారికే వస్తుంది. మీ విషయంలో కూడా అదే జరగబోతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ఆలోచనలే ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. నిజాయితీగా ఉండేవారిని ఎంత కిందకు తొక్కాలని చూసినా వారి మనసు శుద్ధంగా ఉంటే మళ్ళీ రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. సరిగ్గా ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. అందుకే మిత్రులారా, ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం వల్ల ఏ ముఖ్యమైన అప్డేట్ని మీరు మిస్ అవ్వరు. ఇక వినండి, మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ అదృష్ట ఘడియ రానే వచ్చింది. మీ జీవితంలో పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే తపించారో ఆ కోరికలన్నీ తీరే సమయం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతోంది. మీరు ఎంతటి ఎత్తుకు ఎదుగుతారంటే మీ చుట్టుపక్కల వారు, మీ పొరుగువారు కూడా మీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా మీ జాతకంలో ఇప్పుడు రాజయోగం కనిపిస్తోంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి చూసిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడాలని చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి లోలోపల అసూయతో రగిలిపోతారు. కానీ వారి అసూయ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ దైవ చింతనను కొనసాగించండి. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి విషయాలు చర్చకు వచ్చినా అక్కడ ఉండడానికి ప్రయత్నించండి. ఆ భక్తిభావమే మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. అసలు ఇంతకాలం మీకు అదృశ్యంగా తోడు ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దైవం ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, ఆ పరమశివుడు. అవును మిత్రులారా, ఇప్పుడు ఆ మహాకాలుడే స్వయంగా మీ జీవితాన్ని చక్కదిద్దబోతున్నారు.
ఎవరిపైన అయితే ఆ భోళా శంకరుడి ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. శత్రువులు ఎన్ని కుతంత్రాలు చేసినా మీ వెంట్రుక కూడా కదపలేరు. ఆయన అనుగ్రహంతో రేపటి నుండి మీ జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీ ప్రతి కల నిజం కాబోతోంది. రేపే మీ తలుపు తట్టబోయే ఒక పెద్ద శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. అయితే ఈ అదృష్టం మీ వెంట ఉండాలంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవారు, యాచకులు లేదా వృద్ధులు మీ ముందు చేయి చాచితే వారిని అగౌరవపరచకండి. ఆ దైవం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పరీక్షించవచ్చు. మీకు తోచినంతలో వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. మీరు ఒక పేదవాడిని సంతోషపెడితే ఆ భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల మీకు కలిగే పుణ్యఫలం అనంతం. అలాగే మరో ముఖ్యమైన విషయం, మీ ఎదుట ఏదైనా పాము లేదా ఇతర జీవులు కనిపిస్తే వాటిని హింసించకండి. అవి భగవంతుడి సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చెయ్యనంత వరకు మీరు కూడా వాటికి కష్టం కలిగించకండి. వీలైతే వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేలా చూడండి. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. మేషరాశి వారు ఆ జీవులను క్షమించి వాటిని సురక్షితమైన అడవిలోనో లేదా ఖాళీ మైదానంలోనో విడిచిపెట్టండి. ఇలాంటి పనులు మీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. ఇక రాబోయే ఆ 3 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ 3 రోజుల్లో మీరు ఊహించని పెద్ద మార్పులను చూడబోతున్నారు. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వ్యవహారాలు లేదా కుటుంబ విషయాలు. ఇలా ప్రతి అంశంలోనూ ఒక సానుకూల మార్పు రాబోతోంది. ఈ 3 రోజుల సమయం మీకు వజ్రాల కంటే విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం మీకు అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మీ భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఇప్పుడు నెరవేరడమే కాకుండా వాటి ద్వారా మీకు భారీ లాభాలు కూడా అందుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూనే ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే ప్లాన్ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగిలిన సమయంలో కాస్త ఒంటరిగా గడుపుతూ మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయాల్లో ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు, కానీ చిన్నపాటి అపార్థాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది. మీ గ్రహస్థితి బాగుండడం వల్ల చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. పాత బాకీలు లేదా పాత పనుల నుండి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే మీకు అందుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో ఉండేవారికి లేదా సోషల్ మీడియాలో పనిచేసేవారికి ఈ 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక పండగ లాంటిది. వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన ఉంటే సరైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ మనసులో ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం. మేషరాశి వారు మీ జీవితంలో సంతోషాల అలలు మొదలయ్యాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న వస్తువులను ఇప్పుడు సులభంగా పొందుతారు. అది కొత్త ఇల్లు కావచ్చు, కొత్త వాహనం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు. ప్రతి పనిలోనూ మీకు లాభం ఖాయం. మీ జాతకంలో అన్ని శుభ సంకేతాలే కనిపిస్తున్నాయి. పైగా ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంది. ఇక భయం ఎందుకు? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి ఈ వీడియోలను సిద్ధం చేస్తాం. మా ఏకైక లక్ష్యం మీ ముఖంలో చిరునవ్వు చూడడమే. దీనికోసం మేము పగలు రేయి శ్రమిస్తున్నాం. మీ జీవితంలో ఎక్కడ లోపం ఉంది, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయాలను విశ్లేషించి మీకు చేరవేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నందుకు
మేము మీ నుండి కోరుకునేది కేవలం ఒక చిన్న లైక్. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రూపాయి ఖర్చుండదు, కానీ మీకు అందే సమాచారం మాత్రం వెలకట్టలేనిది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీరు గనక మన ఛానల్తో ముడిపడి ఉండి రాబోయే 7 రోజుల పాటు మా ప్రతి వీడియోను పూర్తిగా చూస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. మీ బాధలు, బలహీనతలు అన్నీ మెల్లగా తొలగిపోతాయి. మీరు ఒక రాజులాగా, ఒక విజేతలాగా జీవించే రోజులొస్తాయి. సాధారణంగా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా లేదా సుఖ సంతోషాలు తగ్గినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి మీకు పరిష్కార మార్గాలను చూపిస్తాం. చాలామంది తమ శత్రువుల వల్ల పడే బాధలతో సతమతమవుతుంటారు. చేసే పనిలో ఆటంకాలు రావడం, విజయం అంచుదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం వెనుక ఇతరుల ప్రతికూల ఆలోచనలుండే అవకాశం ఉంది. అయితే కొంతమంది మాకసలు శత్రువులే లేరు కదా, మరి మాకు ఇంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంటారు. మేము మీ జాతకాన్ని, గ్రహాల స్థితిని నిశితంగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడుతుంది. అదేంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీపై ప్రతికూల దృష్టి సారించేవారు బయట ఎక్కడో ఉండరు. మీ సన్నిహితుల్లోనే ఉండి మీకు తెలియకుండా మీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉండవచ్చు. వారి ప్రతికూల ప్రార్థనలు లేదా మీ ఆలోచనల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. మేము అటువంటి విషయాలను మీకు ముందే తెలియచేసి మీరు వారి నుండి మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో వివరిస్తాం. ఇది సాధ్యం కావాలంటే మీరు మన ఛానల్తో నిరంతరం అనుసంధానమై ఉండాలి. అందుకే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం మారబోతోంది, ఇది నిజం. ఇక మీ మనసులో మెదులుతున్న ప్రశ్న, అసలు మాకు కూడా ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నారా అని. మీ గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ కుటుంబంలో లేరు, కానీ మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు లేదా మీ బయటి మిత్ర బృందంలో ఉండే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు మీకేమీ పెద్ద హాని చేయలేకపోయినా భవిష్యత్తులో వారు మీపై ఏదైనా ప్రతికూల ప్లాన్ వేస్తే ఆ సంకేతాలను మేము మీకు ముందే అందిస్తాం. ప్రస్తుతం మీ శత్రువులు మీ చుట్టుపక్కల లేదా మీ స్నేహితుల బృందంలోనే ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీపై ఆ ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం ఉంది. హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీ విరోధులు చేసే ఏ ప్రయత్నమూ ఫలించదు. వారు ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ విఫలమవుతాయి. కానీ మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ 3 ప్రాంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది రద్దీగా ఉండే ప్రాంతాలు. ముఖ్యంగా భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు తిరిగే రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. మీ జాతకంలో చిన్నపాటి ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తత అవసరం. రెండవది, సాయంత్రం వేళల్లో లేదా చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయట తిరగకండి. ఏదైనా పని ఉంటే ఎవరినైనా తోడు తీసుకెళ్లడం మంచిది. అలాగే మీ మొహల్లాలో కానీ బయట కానీ ఎక్కడైనా గొడవలు, వాదనలు జరుగుతుంటే అస్సలు అక్కడికి వెళ్ళొద్దు. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మూడవ హెచ్చరిక, 2 ముఖ్యమైన వస్తువులు, మీ ఇంటి వాహనాన్ని, బండి లేదా కారు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే దానివల్ల అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు లేదా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2, మీ ఇంటి ఆర్థిక విషయాలను, అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అనే రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. కొన్నిసార్లు మనం తెలియక చెప్పే విషయాలే ఇతరుల్లో అసూయను పెంచి మనకే ఇబ్బందిగా మారతాయి. మేషరాశి వారు మీకు ఒకరు కాదు, 2 శత్రువులున్నారని గ్రహించాలి. ఒకరు మీ ఇరుగు పొరుగు వారు అయితే మరొకరు మీ బంధువుల్లోనే ఉండి మీ వెనుక గోతులు తీస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో ఉండి కష్టం రాగానే ముఖం చాటేసే వారిని నమ్మకండి. మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే ఆ 2 నాలుకల మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దైవం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మిత్రులారా,
మేషరాశి వారికి సంబంధించిన ఈ అద్భుతమైన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. దీనివల్ల రేపు మేము పెట్టబోయే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు వెంటనే చేరతాయి. గుర్తుంచుకోండి, మీరు మాతో ఎంతగా అనుసంధానమై ఉంటే మీ జీవితంలోని సమస్యలకు అంత త్వరగా పరిష్కారం దొరుకుతుంది.